IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఎవరికి చేస్తారు, ప్రొసీజర్ ఎలా ఉంటుందో వి విల్ డిస్కస్ టుడే. సో IUI ఇండికేషన్స్, మేల్ పార్ట్నర్ మొటిలిటీ ఇష్యూస్ ఉన్న, సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉన్న డెఫినెట్గా IUI యూజ్ అవుతుంది. అలానే ఫీమేల్ పార్ట్నర్లో యానోవ్యులేటరీ సైకిల్స్ ఉన్నప్పుడు మనం ఫాలిక్యులర్ మానిటరింగ్ చేసుకొని ఓవ్యులేషన్ అనేది ట్రిగర్ చేశాక IUI చేస్తే మన ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్సెస్ ఒక 10 to 20% ఈ సైకిల్లో ఉండొచ్చు. సో ప్రొసీజర్ ఎలా ఉంటుంది, డే 2 ఆఫ్ మెన్సెస్ నుంచి మనము ఎగ్ పెరగని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి సీమెన్ శాంపుల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత సెంట్రిఫికేషన్ చేసి దాంట్లో డెడ్ స్పర్మ్స్ని, డెబ్రీస్ని క్లీనింగ్ చేశాక 0.3 ml స్పర్మ్ కాన్సన్ట్రేషన్ని, యాక్టివేటెడ్ స్పర్మ్ని మనము యూట్రస్ లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ ఏరియాని సర్విక్స్ అని అంటారు, యూట్రస్కి ఎంట్రీ అనమాట. సో చాలా మంది లేడీస్లో ఈ సర్విక్స్ అనేది క్లోజ్డ్గా టైట్గా ఉంటుంది, సర్వైకల్ స్టెనోసిస్ అని. సో సర్వైకల్ స్టెనోసిస్ ఉన్న వాళ్ళకి మనం సర్విక్స్ కొంచెం ఓపెన్ చేసి ఈ క్యాథెటర్ని యూట్రస్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి ఈ 0.3 ml ప్రాసెస్డ్ సీమెన్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి.